హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్కు ప్రిపేర్ అవుతా ఉన్నారో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకొని ప్రిపేర్ అయితే వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చేయడం జరిగింది. ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1లో 1:15గా పిలవడం జరుగుతుంది. కాబట్టి సికింద్రాబాద్ జోన్ లోపల మొత్తం 758 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఒక పోస్టుకు 15 మంది చొప్పున పిలిచినట్లయితే మనకు 758 ఇంటూ 15 11,370 మందిని సెకండ్ CBTకి క్వాలిఫై చేస్తారు. ఈ సెకండ్ CBTకి క్వాలిఫై అయిన 11,370 మనకు మొత్తం అప్లికేషన్లు 758 పోస్టులకు ఎన్ని వచ్చినాయి అంటే 2,34,910 పోస్టులు అయితే 10 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. మనకు ఈ ఫస్ట్ స్టేజ్లో ఎంతమంది క్వాలిఫై అవుతారని అంటే 11,370 మంది క్వాలిఫై అవుతారు. ఇవి మొత్తము అప్లికేషన్స్ లోపల 4.84% మాత్రమే, అంటే అప్రాక్సిమేట్లీ 5% రౌండ్ ఫిగర్గా మనకు 5% క్యాండిడేట్స్ని మాత్రమే సెకండ్ CBTకి పిలవడం జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, సిన్సియర్గా, హానెస్ట్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే మనకి ఈ యొక్క జాబు గెట్టిన అవకాశం ఉంటుంది, లెవెల్ 2 జాబు. మిగిలిన వాళ్ళు సికింద్రాబాదు అంటే ఏపీ తెలంగాణ వాళ్ళు మిగిలిన జోన్లో కూడా అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం మనము మొత్తము ఏ జోన్లో తక్కువ ఉంది కట్ ఆఫ్ అంటే ఏ జోన్లో అప్లికేషన్లు తక్కువ రావడం జరిగింది మరియు యావరేజ్గా ఎంతమంది పోటీ పడుతూ ఉన్నారనేది ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపు దీన్ని మీరు స్లో మోషన్లో అయినా చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ అయినా చూసుకోవచ్చు. ఈ అన్నిటి లోపల కూడా మనకి దాదాపు భోపాల్ లోపల 284 పోస్టులు ఉంటే దానికి 55,879 అప్లికేషన్లే రావడం జరిగింది. కాంపిటీషన్ కూడా ఒక పోస్టుకు 197 మంది దాదాపు పోటీ పడుతున్నట్లుగా యావరేజ్గా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ ఎక్కడ పోటీ పడుతూ ఉన్నారు అనేది మనకు గమనించినట్లయితే ఇక్కడ పాట్నా చూసుకున్నట్లయితే మనకి దాదాపు పోస్టులు 38 పోస్టులే ఉండడం జరిగింది. పాట్నా లోపల, బీహార్ రాజధాని పాట్నా లోపల 38 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. ఇక్కడ 26,015 అప్లికేషన్లే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ యావరేజ్గా 685 మంది ఒక పోస్టుకు పోటీ పడుతున్నట్లుగా మనకు సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ చూసుకున్నట్లయితే సెకండ్ హైయెస్ట్ ఎక్కడ కాంపిటీషన్ బాగా ఉందని చెప్పుకున్నట్లయితే జమ్మూ శ్రీనగర్ లోపల మనకు పోస్టులు తక్కువ 39 ఉన్నాయి. ఇక్కడ చూస్తే 19,436 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇక్కడ 498 మంది ఒక పోస్టుకు పోటీ పడుతూ ఉన్నారు. లీస్ట్ నుంచి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు భోపాల్ తర్వాత చాలా తక్కువ కాంపిటీషను ఇంకా ఎక్కడ ఉంది అనేది కనుక ఒకసారి మనం గమనించినట్లయితే 232 ఇక్కడ 214 తిరువనంతపురం, కేరళ తిరువనంతపురం లోపల 70 పోస్టులకు 14,978 అప్లికేషన్లు రావడం జరిగింది. ఒక పోస్టుకు వచ్చేసి 214 మంది దాదాపు పోటీ పడుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఈ తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేసిరో వాళ్ళకు మెయిన్ అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ లోపల జాబ్స్ పడుతూ ఉన్నాయి. తెలంగాణ లోపల Group 1, Group 2, Group 3 ఈ విధంగా. ఇంకా ఇప్పుడు సెంట్రల్ లోపల ALP టెక్నీషియన్స్ పోస్టులు పడడం జరుగుతుంది. కంప్లీట్గా స్టేట్ సిలబస్ అండ్ సెంట్రల్ సిలబస్ చేంజ్ ఉంది.
స్టేట్ సిలబస్ వచ్చేసి థియరిటికల్గా మొత్తం సోషల్ సబ్జెక్ట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్ చూసుకున్నట్లయితే మ్యాథ్స్, రీజనింగ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే టాపిక్స్ ఏమున్నాయంటే ఓన్లీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఇవి మనకు స్టేట్ లోపల గ్రూప్ 1కు, గ్రూప్ 2కు, గ్రూప్ 3కి ఎటువంటి ఉపయోగం లేని టాపిక్స్. కాబట్టి స్టేట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో స్టేట్ లోపల కూడా చాలా ఎక్సలెంట్ జాబ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అద్భుతమైన జాబ్స్ పడ్డాయి. ఇప్పుడు పడితే మళ్ళీ ఇంకా ఎప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు గ్రూప్ 1 పడుతుంది అనేది కూడా చెప్పలేము. గ్రూప్ 2 కూడా అంతే సేమ్ మంచి జాబ్స్ గ్రూప్ 3, గ్రూప్ 2 ఎవ్రీ జాబ్స్ కూడా స్టేట్ లోపల, లోకల్ లోపల. కాబట్టి అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, ఇటు స్టేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సెంట్రల్ ఎట్లయినా కానీ అది అప్లై చేసినప్పటికి కూడా సెంట్రల్ జాబ్స్కు డిఫరెంట్ సిలబస్ ఉంది కాబట్టి ఏదన్నా ఒకటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేగాని దానికి దీనికి రెండింటికి ప్రిపేర్ అయితే ఎటు కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోండి, మీకు మీరు గమనించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని అయితే సెంట్రల్ మీద కూర్చున్నారంటే ఇప్పుడు మనకి ఏఎల్పి టెక్నీషియన్లకు ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అడిగిండు. వీటికి సంబంధించి ఏఎల్పి లెవెల్ 2 జాబే. వీటికంటే స్టేట్ లెవెల్లో కూడా ఎక్సలెంట్ జాబ్స్ పడ్డాయి. ఒకవేళ ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు గ్రూప్స్కు ఫోకస్ పెట్టకుండా ఓన్లీ ఏఎల్పి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ గ్రిప్ పెంచుకొని స్పీడ్ కెపాసిటీని పెంచుకొని ఇన్ టైం లోపల చేయగలిగితే ఏఎల్పి జాబ్స్ ఈజీగా కొట్టుకోవచ్చు. సో సెంట్రల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ గ్రూప్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ యూస్ఫుల్ కావు వాళ్ళకు. కాబట్టి ఏదైనా ఒకటే నిర్ణయం తీసుకొని దాని మీదనే గట్టిగా ప్రిపేర్ అయితే మీరు సెంట్రల్ జాబ్ అయినా లేకపోతే స్టేట్ ప్రిపేర్ అయితే స్టేట్ జాబ్ అయినా కొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండింటికి ప్రిపేర్ అయ్యే విధంగా యావరేజ్గా ఇటు చదివితే ఎటు కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన యొక్క ఆస్పిరెంట్స్కు ఒక మంచి అడ్వైజు గమనించుకొని గట్టి నిర్ణయం తీసుకొని దేనికైనా ఒకదానికి గట్టిగా ప్రిపేర్ కావాలి. అంతేగాని ఈ రెండింటికి ప్రిపేర్ అయ్యే సిలబస్ అయితే కాదు. చాలామంది కూడా ఏం చేస్తూ ఉన్నారంటే స్టేట్లో అప్లై చేస్తూ ఉన్నారు, సెంట్రల్లో కూడా అప్లై చేస్తూ ఉన్నారు. మంచిదే, అప్లై చేసుకోవచ్చు. కానీ చదువుడు మాత్రము రెండింటికి వీలయ్యే పరిస్థితి లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషను షెడ్యూల్డ్ను మంచిగా ఏర్పాటు చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈ యొక్క 2024లో స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏదో ఒక జాబ్లో గెట్టిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ 1 కూడా మనకు అప్లై చేసుకోవడానికి 23rd నుంచి డేట్ ఇవ్వడం జరిగింది స్టేట్ లోపల. కాబట్టి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ అప్లై చేసి వాళ్ళకు రెఫరెన్స్ నెంబరు పంపడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వీస్ను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నా. మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా గ్రూప్ 1 అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మన ఫోన్ నెంబర్ ఉన్నది వీడియోస్లోకి వెళ్ళి ఆల్రెడీ ఒక వీడియోకు డైరెక్ట్ నెంబర్ లింక్ చేసి పెట్టాను. ఆ నెంబర్కు ఫోటో, సిగ్నేచరు వాట్సాప్ చేస్తే టీఎస్పీసీ ఐడి మనకు వాట్సాప్ చేస్తే వాళ్ళకు డైరెక్ట్ అప్లై చేసి సెండ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.